హలో అండి, అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం కర్రీ చేస్తానంటే మళ్ళీ కూర, చారు పచ్చడి కాదండి, బెండకాయ ఫ్రై జీడిపప్పు వేసి చేస్తానండి. అది ఎలా చేయాలి ఏంటి అనేది చేసి మీకు చూపిస్తాను. మరి మీరు కూడా చూసేస్తారా? ముందుగానండి బెండకాయల్ని శుభ్రంగా కడిగేసుకున్నాను నేను. ఇది కూడా బెండకాయలు శుభ్రం కడుక్కుని ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. ఒక ఉల్లిపాయ కూడా కోసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే పొయ్యి మీద పెట్టేశాను కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని నూనె వేసి ఒక చిటికెడు పసుపు కూడా వేస్తాను అనమాట. ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసే వంటకం ఏంటంటే బెండకాయ ఫ్రై అండి. అందులో జీడిపప్పు కూడా వేసి చక్కగా చేస్తాను. మరి మీరు చూస్తానికి రెడీ అయిపోయారా? వచ్చేస్తారా? ఇంట్లో పనులన్నీ చక్కబెట్టేసుకున్నారా? వెలిగించానండి, పెట్టుకున్నాను. ఇప్పుడు నూనె వేస్తాను. నూనెలో ఒక చిటికెడు పసుపు, ఆవాలు, సాయిపప్పు వేసుకున్నానండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఉల్లిపాయ ముక్కలు వేస్తాను. అందులో ఆవాలు చక్కగా వేగుతున్నాయి కదా. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసేసాను కదా. చూశారు కదా మీరు కూడాను. చూసారా? మరి ఉల్లిపాయ ముక్కలు వేసాను. ఇప్పుడు తిప్పుకుంటాను. ఈ కొంచెం దోరగా వేగిన తర్వాత బెండకాయ ముక్కలు వేస్తానండి. అందులో జీడిపప్పు అండి వేసేస్తున్నాను. జీడిపప్పు వేసాను కదండి, వేపుకున్నాను. మీ ఇంట్లో జీడిపప్పు ఉంటే వేసుకోండి, లేదనుకోండి పెద్ద ప్రాబ్లం ఏమి లేదు. ఉట్టి బెండకాయ ఫ్రై చేసుకోండి. అదేం పెద్ద తప్పు కాదు, అనవసరమైన కర్రీ అంతకన్నా కాదు. జీడిపప్పు వేసి చేసింది మేము కూడా చేయాలి అన్న రూల్ లేదు. మీ ఇంట్లో జీడిపప్పు ఉంటే వేసుకోండి, లేదనుకోండి పెద్ద ప్రాబ్లం ఏముంది. చక్కగా ఇట్లాగే బెండకాయల్ని చక్కగా ఫ్రై చేసుకోండి. నేను బెండకాయ ముక్కల్ని ఎందులో వేసేసాను కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే చక్కగా తిప్పుకుని మూత పెడతాను. కాకపోతే బెండకాయ ముక్కలండి చిన్న చిన్న ముక్కలు కట్ చేయండి. పులుసు కనుకోండి కొంచెం ముక్కలు కట్ చేసుకోవచ్చు, కానీ ఫ్రై అనేటప్పటికి చిన్న చిన్న ముక్కలు అయితే తొందరగా మగ్గుతుందన్నమాట. అందుకని మీరు ఏం చేస్తారంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఫ్రై చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. బెండకాయ ఫ్రైలోనండి నేను అన్ని కూరల్లోకి ఉప్పు ముందుగానే వేసేస్తాను, కానీ ఇది దింపేటప్పుడు వేస్తాను. బెండకాయ ఫ్రై చేసుకుంటే కంపల్సరీ ఇక మనం కట్టేస్తున్నాం స్టవ్ అనుకున్నప్పుడు ఇందులో ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు నేను కారం వేస్తానండి. అంటే ఇక ఉప్పు వేసామనుకోండి చికటగా కూడుగా నీరుగా అయిపోతుంది అనమాట. అట్లా అవ్వకుండా ఉండటం కోసం ఇంకా మనం కూరని స్టవ్ మీద నుంచి దింపేసేటప్పుడు ఉప్పు వేసుకుని కలుపుకుని కట్టేసుకోవట్లేదు. కారం వేసాను కదా, ఒకటి గమనించుకోండి. ఇది కారం వేసాను కదండి, నేను చక్కగా తిప్పుకుంటున్నాను. అసలు ఆల్మోస్ట్ ఇప్పటికే కూడు అయిపోయింది. ఇట్లా కూడా అవ్వకోకుండా ఉప్పు వేసామనుకోండి అదొక ప్రాబ్లం ఉందన్నమాట. అందుకని మీరు దింపేసే ముందు వేసుకోండి. ఎందుకండి నేను మూత పెట్టేశాను. ఇప్పుడు ఏం చేస్తానంటే కొంచెం మగ్గనిస్తాను. ఇంకా ఉప్పు నేను వేయలేదండి, వేస్తాను. బెండకాయ ఫ్రై చక్కగా మగ్గుతుందండి. నేను కారం కూడా వేసేసాను కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక 5 నిమిషాలు ఆగి ఉప్పు చల్లేస్తాను. మరి ఎలా అనిపిస్తుందండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన జీడిపప్పు బెండకాయ ఫ్రై మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే జీడిపప్పు ఉండకుండా ఉండదులేండి ఎవరిళ్ళలో కూడా. ఒకవేళ లేదనుకోండి ఉట్టి బెండకాయ వండేసుకోండి, అదేం పెద్ద ప్రాసెస్ ఏం కాదు కదా. అయితే నేను ఇంక దీనిలో సాల్ట్ వేసుకోవాలి. గల్లుప్పు పనికిరాదు. గల్లుప్పు వేస్తే గల్లు కరగదనమాట. అందుకని దీనిలో సాల్ట్ వేసుకోండి. అది ఇంకా నేను వేయలేదు, వేస్తాను. ఇంకొంచెం మగ్గినాక వేస్తాను. ఇదిగోండి సాల్ట్ జల్లేస్తున్నాను. చేత్తో జల్లుతాయి, ఎందుకంటే కూర అంతా కలుసుద్ది. స్పూన్తో వేస్తే ఒక్కసాటే పడుద్ది కదా. అందుకని చేత్తో జల్లామనుకోండి చక్కగా కూర అంతా కలుసుద్దని అట్లా జల్లుతున్నాను. వేసినాక ఈ బెండకాయ ఫ్రై అండి ఇలా కూడా తిప్పుకోవచ్చు. తిప్పితే చక్కగా కూర అంతా కూడా మనకి కలుస్తుంది అనమాట. అట్లా కూడా ట్రై చేయండి. ఉప్పు వేయగానే కట్టేసి వేసుకోవాలి మనం కూర అని చెప్పాను కదండి. ఇదిగోండి నేను ఉప్పు వేసాను, చక్కగా మగ్గిపోయి నూనె పైకి వచ్చేసింది. ఇదిగోండి చూసారా? మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు బెండకాయ ఫ్రై జీడిపప్పు వేసి చేశానండి. మీకు నచ్చినట్లయితే మీరు కూడా చేసుకోండి. మీ ఇంట్లో చేసుకుని చక్కగా రుచిగా మీ వాళ్ళందరికి పెట్టుకుని మీరు కూడా తినండి. రుచిగా ఉంటుంది. ఈ బెండకాయలు ఇప్పుడు చక్కగా లేత పిందెలు వస్తున్నాయి కదా. అంటే మా తోటలో రాలేదు ఇంకాను. ఇదిగోండి జీడిపప్పు వేసాను, బెండకాయలు బయట నుంచి తీసుకొచ్చారులేండి. అయితే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన ఈ వంటకంతో ఈరోజు వీడియో ఆపేస్తానండి. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను. మరి మీ అందరితో మాట్లాడాలి కదా మరి నేను. అందుకని ఈరోజు ఏంటంటే బెండకాయ కూర వండేసాను, చక్కగా ఫ్రై చేశాను అనమాట. జీడిపప్పు వేసి బెండకాయ ఫ్రై చేసేసి మీ అందరికీ చూపించేశాను. మరి మీకు కూడా నచ్చినట్లయితే చక్కగా లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని.
మరి ఈరోజు ఈ వీడియో ఇంతటితో ఆపేస్తాను. కట్టేసుకోవాలి కదా మరి కూర. అలాగే నేను మాట్లాడుకుంటూ పోతే మీరు ఎంట చిరాగ్గా ఉంటుంది. అందుకని రేపు మళ్ళీ ఇంకొక కూరతో మీ ముందుకు వస్తాను. మీ అందరి ముందుకు వచ్చి చక్కగా మాట్లాడి ఏదన్నా కూర వండి మీ అందరికీ వివరంగా చూపిస్తానండి. చూపించి ఇంకంటే ఉంది చూపిస్తా అంతే. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియో ఆపేస్తానండి. రేపటి వరకు బాయ్ అండి. బాయ్. రేపు మళ్ళీ వస్తాను ఇంకో కర్రీతో మీ ముందుకు వచ్చి మీతో చక్కగా ముచ్చట్లు పెట్టుకుని మీతో మాట్లాడతాను. ఈ రోజుకి బాయ్ అండి. చూసారా కర్రీ అంతా చక్కగా జీడిపప్పుతో సహా చక్కగా ఉడికిపోయింది, ఫ్రై అయిపోయింది. ఇంకెక్కువసేపు ఉంచారనుకోండి దీన్ని ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచితే మాడిపోతాయి. ఇక మరి కట్టేసుకోవాలి కదా మరి. ఇంకా బాయ్ అండి. చక్కగా మూత పెట్టేశాను.